హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి. సో ఈ రోజు వీడియో వచ్చేసి 2 కలెక్షన్స్ తెప్పించానండి. 1 జ్యువెలరీ ఐటమ్, అలాగే 1 మగ్గం వర్క్ బ్లౌజ్ తెప్పించాను. సో ఎలా ఉందో చూస్తాం. ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ చూస్తాం. సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు అంటాం కదా, అలాంటి క్లాత్ అన్నమాట. సో ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి స్లీవ్స్ అండి. సో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి స్లీవ్స్ అండి. స్లీవ్స్ కి కింద బార్డర్ ఇచ్చాడు, అలాగే వర్టికల్ లైన్స్ లో 1 జరీ థ్రెడ్ ఇచ్చాడు, అలాగే 1 వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ ఇచ్చాడు అనమాట. కట్ బీడ్స్ ఇచ్చాడు. సో చూస్తున్నారు కదా, సో ఇవి కట్ బీడ్స్ విత్ పర్ల్స్ ఇచ్చాడు అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది బ్రైడల్ పీస్ అండి. బార్డర్ లో వచ్చేసి ఇక్కడ సో బార్డర్ కి వచ్చేసి ఇలా ఇచ్చాడు. సో చూడండి, కుందన్ స్టిచ్ చేశాడు, అలాగే స్టోన్ స్టిచ్ చేశాడు. సో 0 సైజ్ షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేశాడు. సో అలాగే పర్ల్ విత్ షుగర్ బీడ్స్ అండి. సో బిగ్ సైజ్ ఇచ్చాడు, అలాగే స్మాల్ సైజ్ ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి స్లీవ్స్ అన్నమాట. సో వర్క్ అనేది నిజంగా చాలా బాగుంది, కనపడుతుంది కదా. సో నెక్స్ట్ స్లీవ్స్ కూడా అలానే ఉన్నాయి. సో చూడండి, ఇది వచ్చేసి అనదర్ స్లీవ్ అండి. చూడండి వర్క్ అయితే ఎంత నీట్ గా ఉందో. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఈ వర్క్ అనేది. సో దీని నెక్ పార్ట్ ఎలా ఉందో చూద్దాం. సో నెక్ పార్ట్ వచ్చేసి పాట్ నెక్ ఇచ్చాడండి. మామూలుగా నేను చూసినంత వరకు వర్క్ బ్లౌజెస్ అన్ని రౌండ్ నెక్ ఇచ్చాడు, కానీ దీనికి మాత్రం పాట్ నెక్ ఇచ్చాడు. సో చూడండి, ఇది పాట్ నెక్. స్లీవ్స్ కి ఏదైతే బార్డర్ ఇచ్చాడో అలా అదే సేమ్ లో నెక్ కి ఇచ్చేసాడండి. చాలా హెవీగా ఉంది వర్క్ అనేది. సో చూడండి, సో చూస్తున్నారు కదా, ఇక్కడ కుందన్ స్టిచ్ చేశాడు. ఇక్కడ కుందన్ స్టిచ్ చేసింది కాక ఐ షేప్ కుందన్ స్టిచ్ చేశాడు, అలాగే షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేసేసాడు అనమాట. స్టిచ్ చేశాడు. సో వర్క్ అనేది నిజంగా చాలా బాగుంది. స్టిచ్చింగ్ అయితే చాలా బాగుందండి. ఎక్కడ ఏదే కానీ బీడ్స్ అనేది కట్ అవ్వడం అలాంటివి ఏమేం లేవన్నమాట. సో చూడండి, ఇది నెక్ పార్ట్. సో సైడ్ నెక్ పార్ట్కి వచ్చేసి అలానే ఇచ్చాడు. కుందన్ విత్ 0 సైజ్ షుగర్ బీడ్స్ ఇచ్చేసాడు అనమాట. సో చూడండి, దీని రౌండ్ అంతా షుగర్ బీడ్స్ తో స్టిచ్ చేసేసాడు. సో ఇది బ్యాక్ నెక్ అండి. సో చూడండి, ఇది బ్యాక్ నెక్. సో దీని ఫ్రంట్ నెక్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి, బార్డర్ ఇచ్చేసాడు. సో చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ అన్నమాట. సో ఇది ఫ్రంట్ నెక్. సో ఇది అరౌండ్ నాకు ఒక 1300 అలా పడిందండి. సో క్లాత్ విత్ వర్క్ అనేది 1300, అది మగ్గం వర్క్ అనేది నిజంగా చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పచ్చు అనమాట. యాక్చువల్లీ నేను పెట్టిన వర్క్ అయితే ఇది కాదు, వర్క్ వేరేది వచ్చింది, కానీ నాకు వచ్చింది మొత్తం వేరే వర్క్ ఇచ్చాడు. సో ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. అలాగే జ్యువెలరీ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ జ్యువెలరీ ఇదండి. సో చూస్తున్నారు కదా, ఇది పెండెంట్ అన్నమాట. విక్టోరియన్ జ్యువెలరీ అంటాం కదా, అది అన్నమాట. ఇది పెండెంట్ అనేది చాలా హెవీగా ఇచ్చాడు, కానీ లైట్ వెయిట్ గా ఉంది. వెయిట్ అనేది అస్సలు లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చి, సో దాని చుట్టూ వచ్చేసి ఏడీ స్టోన్స్ ఇచ్చేసాడండి. సో ఇది టోటల్ ఓవరాల్ ఏడీ స్టోన్స్ అనమాట. సో ఇక్కడ కింద వచ్చేసి గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్ ఇచ్చేసాడు విత్ పర్ల్స్ అనమాట. సో చూడండి ఎంత బాగున్నాయో. మొనాలిసా బీడ్స్ అనేది కూడా చాలా బాగుంది. పెండెంట్ అయితే నిజంగా సూపర్బ్ గా ఉందండి. సో వీటికి పైన వచ్చేసి వైట్ పర్ల్స్ ఇచ్చాడు. సో చూడండి, ఇవి వైట్ పర్ల్స్ ఇచ్చేసాడు అనమాట. మనం కావాలనుకుంటే ఈ వైట్ పర్ల్స్ ఇవి తీసేసుకొని పెండెంట్ కి బ్యాక్ సైడ్ కూడా ఇలా హుక్ లాగా ఇచ్చేసాడు. మనకి బీడ్స్ వస్తాయి కదా, అలా బీడ్స్ తో కూడా వేసుకోవచ్చండి. సో చూడండి, ఇది కూడా ఇచ్చేసాడు అనమాట ఇక్కడ హ్యాంగ్ అనేది. ఇది అయితే వైట్ పర్ల్స్ అనేది క్వాలిటీ బాగుంది, కానీ హుక్ మాత్రం అంత క్వాలిటీ ఇవ్వలేదని, స్ట్రాంగ్ గా అస్సలు ఇవ్వలేదు. సో చూడండి, హుక్ అయితే స్ట్రాంగ్ గా లేదు. సో పెండెంట్ విత్ పర్ల్ చైన్ అనేది మాత్రం నిజంగా సూపర్బ్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది ఇది. సో చూస్తున్నారు కదా, సో వీటి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
సో ఇయర్ రింగ్స్ కూడా బాగా హెవీగా ఇచ్చేసాడు అనమాట. సో చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయో. సో సేమ్ ఇది కింది పార్ట్ వచ్చేసి పెండెంట్ ఎలా ఉందో అలానే ఇచ్చేసాడు అనమాట. పైన ఇది అటాచ్ చేశాడు. సో కింద ఐ షేప్ ఎడి స్టోన్స్ ఇచ్చేసాడు. ఇక్కడ దాని చుట్టూ వచ్చేసి ఒక షేప్ ఇచ్చాడు. కింద మొనాలిసా బీడ్స్ ఇచ్చేసాడు విత్ పర్ల్స్. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. సో హుక్ బ్యాక్ సైడ్ కూడా బాగా ఇచ్చాడండి. సో చూస్తున్నారు కదా. సో బ్యాక్ పార్ట్ కూడా చాలా బాగుంది. సో చూడండి ఫినిషింగ్ అయితే నీట్ గా ఉందండి, ఎక్కడ ఏ రిమార్క్ లేదు. సో ఇవి ఇయర్ రింగ్స్ చూడండి, మనకి చాలా హెవీగా ఉంటాయి. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంది. సో ఇది అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి. కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. కాకపోతే ప్రైస్ అనేది హై ప్రైస్ చెప్పేశాడు. టోటల్గా ఒక 2000 అలా పడిందండి ఇది జ్యువెలరీ అనేది. సో చూడండి ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వలేదండి రివ్యూ, దీని రివ్యూ చూసారు కదా. సో ఇదైతే చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ కూడా విక్టోరియన్ జ్యువెలరీ, విక్టోరియన్ పాలిష్ అనమాట. సో కంట అంటాం కదా అలా మోడల్ అనమాట ఇది. సో చూడండి, సో ఇది నెక్స్ట్ జ్యువెలరీ. సో ఇది పెండెంట్ వచ్చేసి పింక్ కలర్ విత్ గ్రీన్ కలర్ స్టోన్ అండి. సో కింద వచ్చేసి బీడ్స్ ఇచ్చేసాడు అనమాట, మొనాలిసా బీడ్స్ విత్ పర్ల్స్. సో చూడండి, సో గ్రీన్ కలర్ కి పైన మళ్ళీ వైట్ కలర్ ఇచ్చేసాడు, ఎడి స్టోన్స్ ఇచ్చేసాడు అనమాట. ఈ గంట అంటాం కదా అది. సో ఇక్కడైతే దానిపైన డిజైన్ మాత్రం చాలా బాగుందండి. సో చూడండి డిజైన్ ఎంత బాగుందో. ఇక్కడ ఒక ఫ్లవర్ అలా ఇచ్చేసాడు అనమాట. సో ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ అండి. వీటిలో కలర్స్ ఉన్నాయి. బీడ్స్ వచ్చేసి కలర్స్ లో ఇచ్చేసాడు అనమాట. పింక్ ఇచ్చాడు, లైట్ గ్రీన్ కలర్ లో అలా కూడా ఇచ్చేసాడు అనమాట. సో కావాలనుకుంటే అది కావాలనుకున్నా అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో వీటి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో చూసారు కదా ఇయర్ రింగ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక పికాక్ ఇచ్చాడు. సో అలాగే కింద డౌన్ పార్ట్ వచ్చేసి పింక్ కలర్ కుందన్స్, పింక్ కలర్ స్టోన్స్ విత్ గ్రీన్ కలర్ స్టోన్ అండి. సో దాని చుట్టూ వచ్చేసి ఎడి స్టోన్స్ విత్ మొనాలిసా బీడ్స్ ఇచ్చాడు అనమాట. పైన వచ్చేసి 1 ఫ్లవర్ లాగా ఇచ్చాడు విత్ స్టోన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి వైట్ విత్ పింక్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా ఇవి ఇయర్ రింగ్స్ అండి. సో చూడండి, సో చూసారు కదా. సో ఇవి ఒకసారి పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటాయి. కంట అంటాం కదా అలా అనమాట. సో పీస్ అయితే నిజంగా చాలా బాగుంది. మనకి కావాలంటే ఇలానే చేసుకోవచ్చు, లేదా కొంచెం లూజ్ చేసుకొని కొంచెం డౌన్ సైడ్ కన్నా పెట్టుకోవచ్చు. ఇలా కావాలన్నా ఇలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.